హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరి ఎలక్ట్రికల్ బేసిక్స్లో భాగంగా ఈరోజు మనం యాటమిక్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. అంటే ఏదైనా ఒక పరమాణువు గనక చూసుకుంటే ఆ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసా యాటమ్స్లో. సో ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఇవి మూడు కలిసి ఒక ఆర్బిట్లో ఉంటే ఆ యొక్క ఎలక్ట్రికల్ స్ట్రక్చర్కి సంబంధించి ఆ యొక్క యాటమ్ స్ట్రక్చర్ కింద తయారవుతుంది అనమాట. అంటే ప్రోటాన్స్ అంటే ఏంటంటే పాజిటివ్ ఎలక్ట్రికల్ ఛార్జ్ని కలిగి ఉంటుందన్నమాట. మరి న్యూట్రాన్స్ అంటే నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. ఒక పాజిటివ్ ఛార్జ్, ఒక నెగిటివ్ ఛార్జ్. అలాగే మరి ఇంకొకటి చెప్పుకున్నాం కదా న్యూట్రాన్ అని చెప్పేసి, దీనికి ఎటువంటి విద్యుత్ శక్తి ఉండదన్నమాట, అంటే న్యూట్రల్. సో ఈ విధంగా ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అలాగే న్యూక్లియర్ ఎనర్జీని కలిగి ఉండి వాటి యొక్క మూమెంట్ ఏదైతే ఉంటుందో అవన్నీ కలిపి ఒక ఆర్బిట్లో ఉంటే దాన్నే మనం ఏమంటారు అనంటే యాటమిక్ స్ట్రక్చర్ అని చెప్తూ ఉంటారనమాట. మరి మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలా అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని అయితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్.